గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు సియాద్రి. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో అయితే మాత్రం మనం డే 2 ఆఫ్ వారణాసి ట్రిప్ ఫ్రమ్ వైజాగ్ అయితే మాత్రం మనం కవర్ చేస్తున్నాం అనమాట. సో డే 1 ట్రిప్ వీడియో అయితే మాత్రం మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ అయ్యింది. డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను. ఎవరైనా చూడనట్లయితే డే 1 ట్రిప్ అయితే మాత్రం క్లియర్గా మీరు చూడొచ్చు. దాంట్లో మేము డే 1లోని ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏం చేసాం, ఏ ప్లేసెస్కి ఎలా వెళ్ళాలి అనేది క్లియర్గా వీడియో అయితే చేసాం అనమాట. సో డే 1లో అయితే మాత్రం మనం అక్కడ బోట్ రైడ్ చేసాం, ప్లస్ పిండ ప్రదానం కోసం డీటెయిల్స్ చెప్పాను, ప్లస్ మృత్యుంజయ టెంపుల్, ప్లస్ కాలభైరవ టెంపుల్ ఎలా వెళ్ళాలి, వాక్వే ఎలా ఉంటుంది, వేస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది అని క్లియర్ డీటెయిల్స్ అయితే మాత్రం చేశాను అనమాట. ఈరోజు డే 2లో అయితే మాత్రం మనం వారణాసి గేట్ నెంబర్ 4 నుంచి ఎలా దర్శనం అవుతుంది అండ్ అక్కడ ఉన్న ఘాట్ రోడ్స్ మొత్తం అనేవి చూస్తాం అనమాట. సో మీరు చెప్పాలంటే వారణాసి దిగిన తర్వాత డైరెక్ట్లీ మనకి వైజాగ్ నుంచి వారణాసికి ట్రైన్స్ ఉంటుందండి. వారణాసి జంక్షన్కి అయితే మాత్రం మీరు బుక్ చేసుకోవాలి. సో వారణాసి దిగిన వెంటనే మీరు అపోజిట్లోనే ఫ్లైఓవర్ ఉంటుందండి. స్టేషన్ జస్ట్ బయటకు వస్తుంది. స్టేషన్ బయట మీరు ఆటోలో మాట్లాడితే చాలా ఎక్కువ ఉంటుంది. స్టేషన్ జస్ట్ బయట ఇక్కడ ఫ్లైఓవర్ చూస్తున్నారు కదా, ఆ ఫ్లైఓవర్ రైట్ సైడ్కి వెళ్తే అక్కడ నుంచి మీకు 20 రూపీస్ పర్ హెడ్ ఆటో డైరెక్ట్లీ మీకు ఆ పర్టికులర్ తెలుగు ఆశ్రమ్స్ ఎక్కడైతే ఉంటాయో పాండే హవేలీ అంటారనమాట. సో అక్కడ సైకిల్ బాబా ఆశ్రమంకి అయితే మాత్రం మీరు డైరెక్ట్గా ఆటో మాట్లాడుకుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. మేమైతే కొద్దిగా ఫస్ట్ డే కన్ఫ్యూజ్ అయ్యాం కాబట్టి ఆల్మోస్ట్ 300 రూపీస్ ఇచ్చే ఆటోకి అయితే మాత్రం, బట్ మేము 8 మెంబర్స్ ఉన్నాం అనమాట. సో 2 ఆటోస్ అయితే మేము మాట్లాడుకున్నాం. సో తెలుగు బాబా మనకి సైకిల్ బాబా ఆశ్రమం దగ్గర తెలుగు వాళ్ళు చెప్పాలంటే జనరల్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఘాట్కి వాకబుల్ డిస్టెన్సెస్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అన్ని హోటల్స్ మీరు ఈ సైకిల్ బాబా ఆశ్రమం ఒక్కటే కాదు, ఇది ఎప్పుడు బిజీ ఆక్యుపైడ్గా ఉంటుంది. పక్కన కూడా అన్ని హోటల్స్లోనే కూడా మీకు 300, 250కి, 400కి రూమ్స్ అనేవి దొరుకుతాయి. సో కంగారు పడకుండా మీరు ఎతికినట్లయితే ఈజీగా అక్కడ మనం స్టే చేయొచ్చు అనమాట. సో నేను మా ఫ్యామిలీని పెట్టేసిన తర్వాత ఈవినింగ్ అయితే మాత్రం మనం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది గేట్ నెంబర్ 4 నేను ముందే డీటెయిల్స్ నడిచి ఇవన్నీ చూశాను. సో ఈవినింగ్లోనే చూసారు ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ వాక్వేలోనే మనకు అక్కడే ఇల్లులు ఉంటాయి, అక్కడే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, అక్కడే మనకి జనాలు తిరుగుతూ ఉంటారనమాట. సో అక్కడే అవన్నీ జనాల మధ్య నుంచే మనం దర్శనాలకి ఇవన్నీ వెళ్ళాలి. బట్ హౌఎవర్ మార్నింగ్ కాబట్టి మార్నింగ్ అయితే మాత్రం ఖాళీగా ఉంటుంది. సో ఇది గేట్ నెంబర్ 4. ఇదైతే వీడియోలో చూస్తున్నారు కదా, ఈ గేట్ నెంబర్ 4 నుంచి ఏంటంటే దర్శనాలు చెప్పాలంటే ఫాస్ట్గా అవుతాయి. సో మేమైతే సుఖం దర్శన్కి మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం. 10 to 11 స్లాట్ అనమాట మాది. బట్ మేము ఎర్లీ మార్నింగ్ 3:30కే వచ్చేసాం. సో దట్ సుఖం ప్లస్ స్పర్శ దర్శన్ కూడా 1 hour టైం 4 to 5 ఉంటుంది కదా, అప్పుడు స్పర్శ దర్శన్ కూడా అవుతుంది. సో మేము ఆ 2 కవర్ చేయడానికి ఎర్లీ మార్నింగ్ 3:30కే ఇక్కడ స్టార్ట్ అయిపోయాం అనమాట. మార్నింగ్ గైస్, హరహర మహాదేవ్ శంభో శంకర. సో మార్నింగ్ ఏమొచ్చి 3:30 అవుతుందన్నమాట. సో మేము స్టార్ట్ అవుతున్నాం టెంపుల్కి ఇప్పుడైతే మాత్రం. సో ఇప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత ఏంటి ఎలాగా ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతేనే ది బెస్ట్ అనమాట. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో ఎర్లీ మార్నింగే మేము ఆటో నైటే మాట్లాడేసుకున్నాం అనమాట. 200 రూపీస్ పర్ ఆటో తీసుకున్నారు. 2 ఆటోలో 8 మెంబర్స్ అయితే మాత్రం మేము గేట్ నెంబర్ 4కి అయితే మాత్రం డైరెక్ట్లీ డ్రాప్ చేసేసారనమాట. చూసారా ఎంత లైన్ ఉందో ఇక్కడే. సో ఎంత బేగా వస్తే అంత బేగా అవుతుంది. ఫ్రీ దర్శన్ కూడా చాలా పెద్ద లైన్ ఉంటుందండి. సో మీరు 1 o'clock 2 o'clock వచ్చేస్తే ఫ్రీ దర్శన్ వల్ల ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. బట్ మేమైతే ఆల్రెడీ 250 రూపీస్ సుగం దర్శన్ మనకి టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి స్లాట్ వేరేగా ఉన్నా మీరు బేగా వచ్చేయండి. ఛాన్సెస్ ఏంటంటే మనకి స్పర్శ దర్శన్ 1 గంటే ఉంటుంది కాబట్టి ఆ 2 కలిపి ఒకేసారి అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో మేక్ షూర్ చాలా ముందే వచ్చేస్తే మీకు హ్యాసిల్లెస్ ఫ్రీగా ఈజీగా దర్శనం అయితే మాత్రం అవుతుంది. సో చూసారా అద్భుతమైన లైటింగ్, నైట్ టైం ఆ వ్యూ చూసారా జనాలు, అవన్నీ చాలా అద్భుతమైన డివోషనల్ ఫీలింగ్ అనమాట. దర్శనం అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో బై గాడ్స్ గ్రేస్ సుగం దర్శన్ యాజ్ వెల్ యాజ్ స్పర్శ దర్శన్ 2 నాకు 2 in 1 ఒకేసారి కలిసి వచ్చేసింది అనమాట. సో హ్యాపీ ఫర్ దట్. బట్ ఇక్కడ ఏంటంటే చెప్తారు, వీడియో ఎండింగ్లో చెప్తాను. ఇక్కడ కొన్ని నాకు నచ్చినవి ఏంటి, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా కొన్ని అలా ఫాలో అవుతే మంచిది అని నా ఫీలింగ్ అనమాట. సో ప్రెసెంట్ మనమైతే మాత్రం వారణాసి కాశీ విశ్వనాథ్ టెంపుల్ దగ్గర మణికర్ణికా ఘాట్ అనేది ఈరోజు కవర్ చేద్దాం అనమాట. సో తెలుసు కదా, అంటే చాలామందికి తెలియకపోవచ్చు కూడా. సో మణికర్ణికా ఘాట్ ఒకటి అండ్ హరిశ్చంద్ర ఘాట్ ఒకటి. సో ఈ 2 ఏంటంటే మ్యాక్సిమం 24/7 ఎప్పుడు శవాలు కాలుతూనే ఉంటాయి అనమాట. సో ఆ విజువల్స్ అయితే నేను చూపిస్తాను ఈరోజు. సో నేనైతే ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 1 hour కూర్చున్నానండి. ఆ శ్మశానం పక్కనే ఒక 1 hour కూర్చున్నాను. ఎన్నో శవాలు వస్తున్నాయి. సో దాంట్లోని సింపుల్, మనం ఏమీ తీసుకెళ్ళింది ఏది లేదు. ఉత్తు చెయ్యిలతో వస్తాం, ఉత్తు చెయ్యిలతో పోతాం అంతే. బట్ ఒక మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకొని మనం చనిపోయినప్పుడు ఒక 4 కాకుండా ఒక 50 మంది 100 మంది మన వెనకాల వచ్చారంటే అదే మనం సంపాదన అనమాట నా దృష్టిలోని. సో ఒక 1 hour కూర్చున్న తర్వాత ఇక్కడ మైండ్ అంతా ఒక చాలా అంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం మనం అయితే మాత్రం. ఇక్కడ చాలా మంది పిండ ప్రదానం పూజలు అయితే మాత్రం చేస్తున్నారు అనమాట.
చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఫారినర్స్ చాలా అంటే చాలా మంది వచ్చారు, అంటే రెగ్యులర్ విజిటర్సే, బట్ మన హిందూయిజంని చూద్దాం, అది ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎన్నో మంది కెమెరామెన్లు ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటున్నారు, ఇక్కడ చాలా సేపు వచ్చి స్పెండ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. కొద్దిగా కొందరికి చిన్న భయం వేయొచ్చు, కొందరికి భయం అయిపోవచ్చు, బట్ స్టిల్ వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా. ఇక్కడ ఒక అతను చూడండి, ఆ నదిలోని ఒక గెమెలా పట్టుకొని ఎత్తుకుతున్నారనమాట. సో ఏంటంటే చాలామంది చనిపోయిన శవాలతో పాటు ఏం చేస్తారంటే మనకి బంగారం అనేది వదిలేస్తారండి. సో కొన్ని కాళ్ళైన శవాలు ఏం చేస్తారంటే కొన్ని ఇక్కడ ఇలాంటి ప్లేసెస్లో వేయడం వల్ల బంగారం దొరుకుతుంది కదా అని చెప్పి వాళ్ళు అన్ని ఎక్స్కవేషన్స్ చేసి చాలా అంటే చాలా ట్రై చేస్తారనమాట. ఎంతో కొంత మగ ఆడ ఎవరో తేడా లేకుండా అందరూ విజిట్ చేస్తున్నారు అనమాట. చూడండి ఎన్ని కర్రలు. ఇక్కడ శవం ఎంత వెయిట్ అయితే అవుతాయో అన్ని కర్రలు తోక చూసి వేస్తారనమాట. ఉంటుంది కదా బొగ్గు, సో అది కూడా వాళ్ళు తీసుకెళ్ళి రివర్లో కలపడం జరుగుతుంది. దాని తర్వాత బంగారం కోసం అక్కడే ఎక్స్కవేషన్స్ అవన్నీ చేస్తారు. ఎక్స్కవేషన్స్ అంటారో లేదో నాకు తెలీదు, బట్ ఆ వర్డ్ యూజ్ చేసేస్తున్నారు. అందరికీ ఒక కోరిక ఉంటుంది అనమాట. సో మా పేరెంట్స్ ఎప్పుడంటే కాశీ అని అనేవారు, కానీ అయోధ్య అనేది కవర్ చేద్దాం నాన్న, ఇంకా దగ్గర ఏమైనా ప్లేసెస్ ఉన్నాయంటే. సో కాశీ ప్లస్ అయోధ్య ట్రిప్ ప్లస్ త్రివేణి సంగమం ఈ మూడు మనం వేయడం జరిగిందండి. ఛానల్లో అయితే మాత్రం కంప్లీట్ వీలాగ్ వీడియో అయితే ఉంటుంది. సో బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ అండి. నేను సీనియర్ సిటిజన్స్ వేసాను కాబట్టి ప్రతి ఒక్క స్టెప్ చాలా జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళకి ఇబ్బంది పెట్టుకోకుండా 3 డేస్లోనే సింపుల్గా అన్ని కవర్ చేసినట్టు చూసాను అనమాట. సో ఆ వీలాగ్ అయితే మాత్రం నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. రాకూడదు, అది రాకూడదు. ఇక్కడ ఏంటంటే అందరూ ఇంకా మగ ఆడ తేడా లేదు. చూడండి ఎన్ని జనాలు చూస్తున్నారు కదా మీరు, ఎన్ని మంది ఆ హరిశ్చంద్ర ఘాట్ కానీ మణికర్ణిక ఘాట్ కానీ చూడడానికి వస్తున్నారు. వారణాసి అంతా సందులండి. విజువల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను ఎక్కువసేపు చేయలేదనమాట. సో కొద్దిగా మనమే అక్కడ అంటే ఆ వాసనకి ఉండలేము కూడా. సో నేను అందుకనే ఎక్కువసేపు చేయలేదు, చాలా షార్ట్ వీడియో చేశాను. బట్ ఇన్ఫర్మేషన్ అంతా మాత్రం నేను వీడియోలో అయితే మాత్రం ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం న్యూ గేట్ నెంబర్ 4 అవుట్ గేట్ చాలా అద్భుతమైన ఆర్కిటెక్చర్తో కట్టారండి. సో అది కవర్ చేద్దాం మనం. సో బోట్ రైడ్లోని ఏదైతే మనకు ఘాట్లు చూపిస్తారో అదంతా నేను ఇప్పుడు మీకు నడిచి చూపించేస్తున్నానండి. సో పంచగంగా దగ్గర నుంచి స్టార్ట్ చేసాం. సో అక్కడ దాని తర్వాత మణికర్ణిక ఘాట్, దాని తర్వాత ఇది న్యూ కారిడార్ గేట్ నెంబర్ 4 ఎగ్జిట్ గేట్ చూడండి. సో ఇక్కడ 5 km రన్నింగ్ అనమాట నాకు ఈరోజు. ఎర్లీ మార్నింగే 5 km రన్నింగ్ అనుకోవచ్చు. లలిత ఘాట్
బోట్ అయితే మాత్రం 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. స్పెషల్ బోట్ అంటే డిపెండింగ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ వాళ్ళు అయితే ఛార్జ్ చేస్తారు అనమాట. సో ఆ ఘాట్లన్నీ ఇప్పుడు ఒక వాక్వే వేసేస్తున్నాం అనమాట. ఫ్యామిలీతో వస్తే నడడం కష్టమేనండి, బట్ మీరు ఒక్కలే వచ్చారు, లేకపోతే కొద్దిగా యంగ్ పీపుల్ వచ్చారు అండ్ కొద్దిగా నడగలరు పెద్దవాళ్ళు అయితే మాత్రం వాళ్ళు కూడా తీసుకొచ్చి ఈ 40 ఘాట్స్ ఏదైతే ఉందండి అది ఒకసారి నడిచి అండ్ కొన్ని ప్లేసెస్ ఎస్పెషల్లీ మణికర్ణిక ఘాటు, హరిశ్చంద్ర ఘాటు అలాంటి ప్లేసెస్లో నీకు కొద్దిసేపు కూర్చుంటే మీకు చాలా అంటే చాలా ప్రశాంతంగా అదొక డిఫరెంట్ వైబ్రేషన్స్ వస్తాయి అనమాట. పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తుంది. లైఫ్ మోరల్ వాల్యూస్ అనేవి మాత్రం డెఫినెట్లీ ఇలాంటి ఘాట్స్ దగ్గర కూర్చుంటే ఎస్పెషల్లీ డెవలప్ అవుతుంది అనమాట. సో ఈ వీడియోకి అయితే అంతే ఫ్రెండ్స్. ఐ హోప్ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అని ఒక కమెంట్ పెట్టండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే దాట్ టేక్ కేర్, బీ సేఫ్, బాయ్, జై.